అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము ట్యాప్ ఇట్ సెట్టింగ్ ఎలా అనేది తెలుసుకుందాము. GX35 మోడల్ 4 స్ట్రోక్ అనమాట. ఇక్కడ మనకి క్యామ్ వీల్ ఉంది కదా, క్యామ్ వీల్, ఈ క్యామ్ వీల్ అనేది మనకి పైకి ఉండాలి. మోడల్ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇలా పైకి ఉండాలి. దీని డెడ్ ఆపోజిట్ అనమాట, ఇలా పైకి ఉండాలి. ఇంకో విషయం ఏమంటే మనకి ఫ్లైవీల్ ఉంది కదా, ఫ్లైవీల్ దగ్గర మార్కింగ్ ఒకటి ఉంది. ఈ మార్కింగ్ కూడా మనకి దీని స్ట్రైట్ ఉండాలండి. దీని స్ట్రైట్ ఇలా ఇలా ఉండాలి ఈ మార్కింగ్. ఇది తర్వాత మనకి ట్యాపిడ్ అనేది ఇది 2 షేక్ కావాలండి. షేక్ అయ్యేలాగా పెట్టుకోవాలా. ఒకటి షేక్ అవుతుంది, ఇంకోటి షేక్ కావడం లేదంటే మీరు ఫ్లై వీల్ ఇంకోసారి తిప్పి దీన్ని స్ట్రైట్ పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ పెట్టేసిన తర్వాత ఈ ట్యాపిడ్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలంటే, చాలామంది ఏం చేస్తున్నారు, ఈ బ్లేడ్స్ పెట్టి చూపించేస్తున్నారు చాలామంది. చూడండి, బ్లేడే పోవడం లేదు మనకి, చూస్తున్నారా? చాలా టైట్గా ఉండాలి. ఇది ఇంత గ్యాప్ అనేది పెట్టకూడదండి. మనకి ఒరిజినల్ ట్యాపిడ్ సెట్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే, కరెక్ట్గా హోండా GX35 కంపెనీ నుంచి ఎలా వస్తుందో అలా నేను చెప్పగలుగుతాను. చూడండి, మీరు ఆన్లైన్లో కానీ ఇలాంటి గేజ్ పిల్లర్ అనేది తెచ్చుకోవాలండి. గేజ్ పిల్లర్ ఇది కనిపిస్తున్నదా? గేజ్ పిల్లర్స్ ఇవంతా ఎంఎంస్. దీంట్లో మనకు వచ్చేసి 0 పాయింట్ చూపిస్తాను. 0.05 mm అనేది దీనికి ట్యాపిడ్ అనేది మనం పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇది కదా, చూస్తున్నారా? 0.05 mm పెట్టుకోవాలా దీనికి. GX35కి మీరు బ్లేడ్తో పెట్టేస్తున్నారు. ఇది బ్లేడ్తో పెట్టేస్తున్నారు. బ్లేడ్ మనకు పోవటం లేదు, చూస్తున్నారా? బ్లేడ్ చాలా టైట్గా వెళ్తూ ఉంది. సేమ్ రెండు దానికి ఇలాగే పెట్టుకోవాలా. ఇది ఇంకోటి ఇక్కడ ఉంది కదా, దీని ఇక్కడ మనకి 0.5 mm అనేది ఇలాంటి దాంతో పెట్టుకుంటే టైమింగ్ అనేది సూపర్గా సెట్ అవుతుంది. ట్యాపిడ్ కానీ మనం క్యామ్ వీలు, ఫ్లై వీల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలా. పిస్టన్ అనేది టాప్లో వస్తుంది. మనకి టాప్లో వస్తుందా లేదని ఇది తిప్పి చూసుకోవచ్చు. చూపిస్తాను. అది కూడా ప్లగ్ తీసేసాము, చూస్తున్నారా? దాన్ని పెడతాం. ఇక్కడ పిస్టన్ అనేది టాప్లో ఉండాలి. ఫ్లై వీల్ మార్కింగ్ అనేది మనకి పైకి ఉండాలి. క్యామ్ వీల్ మార్కింగ్ కూడా కనిపిస్తుందా? క్యామ్ వీల్ మార్కింగ్ పైకు ఈ మనకి ట్యాపిడ్స్ 2 అనేది షేక్ కావాలండి. ఇలా అప్ డౌన్, పైకి కిందకి పైకి ఇలా షేక్ అయ్యేలాగా పెట్టుకోవాలి రండి. అప్పుడు మనం ఏం చేయాలా అంటే, అడ్జస్ట్మెంట్ అనేది ఇలాంటి తీసుకొని దీంతో చేసుకోవాలి. 0.05 mm పెట్టుకొని ఇలా స్మూత్గా వెళ్ళి రావాలా మనకి. ఇలా కనిపిస్తుందా? ఇలా పోయేసి రావాలన్నమాట. ఇలా ఉంటే ఇది మనకు కన్ఫామ్గా సూటబుల్ అయ్యే. ఇలాంటిది మీరు కూడా ఆన్లైన్లో తెప్పించుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్, సబ్స్క్రైబ్, లైక్.